ఆశా వర్కర్లకు ఎగ్జామ్ పెట్టండి నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సిఐటియు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించారని, వారికి నష్టం కలిగే విధంగా ఎగ్జామ్ విధానం మంచిది కాదని తెలిపారు. వెంటనే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 10 గంటల నుండి ఇప్పటిదాకా ధర్నా కొనసాగుతుంది. ఆశా వర్కర్ల కనీస వేతనము 18,000 రూపాయలు ఇవ్వాలనేది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడగడం జరుగుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తర్వాత ఆశా వర్కర్లు సమ్మె చేసే సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో దొక్కే పరిస్థితి ఇలా చేస్తుంది. ఇలా ఆశా వర్కర్లకు గత 30 సంవత్సరాల నుంచి డ్యూటీలు చేస్తున్న వాళ్ళకి ఇలా కొత్తగా ఎగ్జామ్ పెట్టే పరిస్థితిలో ఇలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆలోచన విరమించుకోవాలి, ఎగ్జామ్ను ఏంటంటే రద్దు చేయాలి అనేది ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఆశా వర్కర్ల కనీస వేతనం 18,000 రూపాయలు ఇచ్చి ఆశా వర్కర్లు అందరినీ పర్మిట్ చేయాలి. ఇప్పటికే ఆశా వర్కర్లు అందరూ ఏఎన్ఎం ట్రైనింగ్ చేస్తున్నారు. అర్హత కలిగిన వాళ్ళకి ఏఎన్ఎం ఉద్యోగాలు ఇచ్చే విధంగా, ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చూడాలి అనేది సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లెప్రెస్ డబ్బులు కానీ, ఎన్నికల డ్యూటీలు, ఎమ్మెల్యే ఎన్నికల డ్యూటీలు కానీ, ఎంపీ ఎన్నికల డ్యూటీలు కానీ ఇలా చేసినా కానీ కొన్ని మండలాల్లో డబ్బులు ఇచ్చారు, కొన్ని మండలాల్లో ఇవ్వలేదు. బైన్సా ప్రాంతంలో అయితే ఇప్పటికే ఇవ్వలేదు అనేది ఈరోజు చెప్పడం జరుగుతుంది. వెంటనే ఎన్నికల డ్యూటీ డబ్బులు అక్కడ ఉన్న ఆర్టీఓ గారు కానీ, ఇక్కడ నిర్మల్ ఆర్టీఓ గారు కానీ, బైన్సా ఆర్టీఓ గారు కానీ ఎవరికి ఆశా వర్గాలకి ఏ మండలంలో ఎన్నికల డబ్బులు ఇవ్వలేదో వెంటనే డబ్బులు ఇచ్చే విధంగా ఈ ఆర్టీఓ అధికారులు చూడాల్సిన అవసరం ఇంకా ఉంది.